ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేకాగ్ని అనే ఈ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ దేవుని కృపలో అనుదినము వర్ధిల్లాలని మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇవి కడవరి దినములు. మన జీవితంలో మనం విశ్వాసమును కాపాడుకొనవలసిన దినములండి. ఈ దినములలో మన వ్యక్తిగత జీవితములలో ప్రార్థనా జీవితం పట్టుదలతో కూడినదిగా ఉండాలండి. ఈ దినాల్లో గమనించినట్లయితే అనేక మంది యొక్క ప్రార్థనా జీవితం క్రమక్రమంగా సన్నగిల్లిపోవటం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. విశ్వాసమును కోల్పోతూ ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక మాట ఉందండి. మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు మనుష్యులలో విశ్వాసము కనుగొనునా అని ప్రభువారు మాట్లాడారండి. కాబట్టి ప్రియులారా, ఈ కడవరి దినముల్లో మనుష్యులలో విశ్వాసమును కోల్పోతారని, ప్రార్థనా జీవితం పట్టుదల కలిగిన జీవితం కోల్పోతారని ప్రభువే చెప్పారు. కాబట్టి మనల్ని మెళకువగా ఉండి ప్రార్థన చేయమని హెచ్చరిస్తూ ఉన్నారండి. కాబట్టి ప్రియులారా, ఇవి కడవరి దినములని మనం గుర్తించి మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఈ దినం దేవుని యొక్క వాక్యములో నుండి ఆటంక పరిస్థితుల మధ్యలో ప్రభువును చేరటానికి కొంతమంది వ్యక్తులు ఏ రీతిగా పట్టుదల కలిగి ఆ రీతిగా ప్రభువును చేరుకున్నారో మనం దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 31వ వచనం మనం చదువుదాం. ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి, కాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఇద్దరు గ్రుడ్డివారు మనకి కనబడుతూ ఉన్నారండి. ఈ ఇద్దరు గ్రుడ్డివారు యేసుక్రీస్తు ప్రభు ఆ దారి గుండా వస్తున్నాడు అని విన్నారు. విని ఇక వీరు ఒక కేక వేయటం ప్రారంభించారు. అదేంటి అంటే, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించు అని కేకలు వేయటం ప్రారంభించారండి. వీరి కేకలు విన్న అక్కడున్న ప్రజలు వీరిని ఓరకుండమని గద్దించారంట. చూడండి ప్రియులారా, ఈ ఇద్దరు గురుడితనముతో జీవిస్తున్నారు. చీకటి బ్రతుకు కలిగిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు అద్భుతాలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, గుడ్డివారి కన్నులు తెరవజేసిన దేవుడు, మూగవారు మాట్లాడేలా చేసిన దేవుడు, చెవిటివారు విన్నారు, పక్షవాయు రోగం కలిగిన వారు స్వస్థత పొందారు. ప్రభువు చేసే అనేక అద్భుతాలు ఈ ప్రజలందరూ చూశారు. కానీ ఇద్దరు గుడ్డివారు వేసే కేకలు వీరు ఆపమని చెప్తున్నారండి. ఇదెంత భయంకరం. ఈ ఇద్దరు గుడ్డివారు ప్రభు దగ్గరికి వస్తే వారు చూపును పొందగలుగుతారు. ఎందుకంటే మన ప్రభువు చూపునిచ్చే దేవుడండి. అయితే సమాజం, అక్కడున్న ప్రజలు వారిని ఆటంకపరచాలని చూశారు. ఊరకుండండి అని వాళ్ళని గద్దించడం ప్రారంభించారు. ప్రియులారా, దేవునిని చేరాలని ఏ వ్యక్తి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి కొన్ని ఆటంకాలు అధిగమించి ప్రభు దగ్గరకు రావాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా ఈ లోకం కొన్ని ఆటంకాలు కలిగిస్తుంది. సాతానుడు కూడా కొన్ని ఆటంకాలు కలిగిస్తాడు. అప్పుడు మన జీవితంలో కావాల్సింది ఏమిటి అంటే పట్టుదల కావాలి, రోషముతో కూడిన భక్తి జీవితం కావాలి, ఎక్కువగా ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడు మనం ప్రభువుని చేరుకోగలుగుతాం. ప్రియులారా, ఈ ఇద్దరు గుడ్డి వారిని అక్కడున్న ప్రజలందరూ గద్దించారంట. ఊరకుండమని వాళ్ళు గద్దిస్తే వీళ్ళు మరి బిగ్గరగా కేకలు వేశారట. ఈ మాట బైబిల్ గ్రంథంలో నన్ను ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఉంటుందండి. అవునండి, ఆటంకముల మధ్యనే నిజమైన క్రైస్తవ జీవితం ఏమిటో, నిజమైన విశ్వాసం ఏమిటో బయలుపరచబడతదండి. ఏ శ్రమలు లేనప్పుడు, ఏ ఆటంకాలు లేనప్పుడు పట్టుదల కలిగిన జీవితం మనం ఏ రీతిగా జీవించగలుగుతాం? సాతానునికి వ్యతిరేకంగా మనం పోరాడే వారంగా ఉండాలండి. ఈ లోకంలో మనం పోరాటముల్లోనే మన జీవితం ముందుకు సాగాలి ఉంటది. అలాగ మనం సాగాలి. మన విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అయితే దేవుని పిల్లలుగా మనం వానితో పోరాడుతూ, ఈ యుగ సంబంధమైన అపవిత్రాత్మలతో పోరాడుతూ, చీకటి శక్తులతో పోరాడుతూ, శోధనల మధ్యలో పోరాడుతూ ప్రభువునకు చేరటానికి మనం
పట్టుదల కలిగిన వారంగా ముందుకు వెళ్ళాలి. ఇద్దరు గురుడి వారి జీవితం చూడండి, ఎంత ఆదర్శప్రాయం మనకి. జనులందరూ వారిని గద్దిస్తున్నారట, వీరు మాత్రం మరి బిగ్గరగా కేక వేశారంట. వాళ్ళు వీళ్ళని గద్దించారు. వాళ్ళు వీళ్ళని ఎంతైతే గద్దిస్తున్నారో వీళ్ళు అంత పెద్దగా కేకలు వేశారట. అవునండి, నీకెన్ని శ్రమలైతే వస్తాయో, ఎన్ని కష్టాల మధ్యలో అయితే నువ్వు వెళ్తా ఉన్నావో, నువ్వు అంత ఎక్కువగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలే కానీ ఆగిపోయే వ్యక్తిగా ఉండకూడదు. శ్రమలు వస్తే ఇంకా ఎక్కువగా ప్రార్థించే వారంగా ఉండాలి. బిల్లీ గ్రాహం గారు అనే ఒక దైవజనుడు తను ఈ రీతిగా ప్రార్థన చేస్తాడంటండి, ప్రభువా నాకు శ్రమలు ఇవ్వు అని ప్రార్థన చేస్తాడట. శ్రమలంటే భయపట్టలేదా, శోధనలంటే భయపట్టలేదు. ప్రభువా నాకు శ్రమలు ఇవ్వు, వాటి ద్వారా నేను నిన్ను మహిమపరుస్తాను అని ఆ దైవజనుడు ప్రార్థించేవాడంటండి. ప్రియులారా, క్రైస్తవ జీవితం ఏటికి ఎదురు ఈదుతున్న జీవితం అండి. చూడండి, నీటి ప్రవాహం బలంగా వచ్చేటప్పుడు బ్రతికున్న చేప చేసే పని ఏంటంటే ఆ నీటి ప్రవాహానికి ఎదురు ఈదుతూ వెళ్తుందండి. కష్టమే శ్రమే అని అనుకోదు, ఎదురు ఈదుతూనే వెళ్తుంది, లోతుల్లోనికి వెళ్తుంది, నెమ్మదిగా ఉంటది. చచ్చిన చేప ఉందనుకోండి, ప్రవాహానికి కొట్టుకుని పోతుంది, ఏ ఒడ్డుకు చేరుతుందో తెలీదు, ఎక్కడ తన జీవితం ముగిసిపోతుందో తెలీదు. ప్రియులారా, ఈ దినాల్లో మన విశ్వాస జీవితం ఏటికి ఎదురీది లోతుల్లోనికి వెళ్లే విశ్వాస జీవితంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు శ్రమల మధ్యలో ఒకవేళ ప్రయాణిస్తూ ఉన్నావేమో, నీ భక్తి జీవితంలో ఒకవేళ ముందుకు సాగలేనంత ఇబ్బందులు నీకు ఎదురవుతూ ఉన్నాయేమో, ఈ గుడ్డి వారిని చూడండి, ఎంత పట్టుదలతో కేకలు వేస్తున్నారండి. వీరు కేకలు వేస్తున్నారంట ప్రభుని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని మరి బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించారు. అప్పుడేం జరిగిందో తెలుసా అండి? చూడండి, 32వ వచనం చదువుదాం. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా. ఆమేన్. ప్రభు వారి కేకలు విని నిలిచాడు, అక్కడ వారిని పిలిచాడు. ప్రియులారా, శ్రమల్లో గుండా నువ్వు వెళుతున్నప్పుడు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడనే విషయం నువ్వు తెలుసుకోవాలి. అవును, మన ప్రభు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు. శోధనలో మనం వెళుతున్నప్పుడు అంట మనకి దాని నుండి తప్పించుకునే మార్గాన్ని చూపించాలని ఆయన మన ప్రక్కనే నిలవబడి ఆ దారిని మనకి చూపిస్తా ఉంటాడట. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో ఖచ్చితంగా ఆయన మనల్ని వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు. ప్రభు వారు చెప్పిన ఒక మాట ఏంటి అంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయినా మీరు ధైర్యంగా ఉండండి, పట్టుదలతోనే ఉండండి, నిలబడి ఉండండి. నేను జయించాను కాబట్టి నా జయం మీకిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన ప్రభువు తన బిడ్డల్ని ఎన్నడూ ఓడిపోనివ్వడండి. దేవుని నమ్మిన బిడ్డ ఎన్నడూ ఓటమి చూడడు. విజయం మనదే. క్రీస్తు నందు అత్యధిక విజయం కలుగజేసే దేవుడు మన దేవుడు. ఈ గుడ్డి వారికి వచ్చిన ఆ ఆటంకములలో వీరు మరి బిగ్గరగా కేకలు వేశారు. వీళ్ళలో ఉన్న ఒక ఆశ ఏంటో తెలుసా అండి? ప్రభువు మాకు కావాలి, ప్రభువుని మేము చూడాలి. అదే వాళ్ళలో ఉన్న పట్టుదల. దానికోసం వారు ప్రయాసపడ్డారు, పోరాడారని చెప్పొచ్చండి. జనులందరూ ఆగండి, అరవబాకండి అంటే వీళ్ళు మరి బిగ్గరగా కేకలు వేశారు. ఏమో, ప్రభు ఇప్పుడు మా సమీపం గుండా వెళుతున్నాడు. ఈ సమయం పోతే మరలా ప్రభుని మనం కలుసుకుంటామో కలుసుకోలేమో. మనమా గుడ్డోళ్ళం, మనల్ని ఎవరు తీసుకెళ్తారు? మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? మనకి దిక్కెవరు ఈ లోకంలో? ఇప్పుడు ప్రభు మన దగ్గర ఉన్నాడు. ఆయన మనల్ని కరుణించే దేవుడు. ఆయన దృష్టిలో మనం పడితే మన గురుడితనం తొలగిపోతుంది అని ఈ గురుడి వారిద్దరూ కేకలు వేయటం ప్రారంభించారు. ఆ సమయం వారు పోగొట్టుకోవటానికి ఇష్టపడలేదండి. ప్రభు వారి ముందుగా వెళుతున్నప్పుడు ఆ సమయం వారు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ప్రభుని వారు సంపాదించుకోవాలని, ప్రభు దృష్టిలో వారు పడాలని పట్టుదలతో కేకలు వేశారట. అప్పుడు ప్రభు నిలిచి వారిని పిలిచి, నేను మీకేం చేయగోరుతున్నారు అని అడిగాంట.
అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు చూపు కావాలయ్యా అని అడిగారు. ప్రభు, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచును అన్నట్లుగా ప్రభు వారి కన్నులు ముట్టాడు, వారికి చూపు వచ్చింది. ప్రభు వారి కన్నులు ముట్టాడు, వారికి చూపు వచ్చింది. వారికి చూపు వచ్చిన తర్వాత వీళ్ళు, నా డబ్బులు ఎంత ఉన్నాయి నా గిన్నెలో, నా బంధువులు ఎవరెవరు, నాకెంత ఆస్తుంది, ఇవన్నీ చూద్దామని వాళ్ళు వెళ్ళలేదండి. ఇక్కడ రాయబడిన ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, వారు ప్రభు వెంట వెళ్ళారట. వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ప్రియులారా, దేవుని చేత మేలు పొందిన ఈ గురుడి వారు ప్రభు వెంట వెళుతున్నారు. నేను అనుకుంటున్నాను, వీళ్ళు అసలు ప్రభుని చూపు కావాలని ఎందుకు అడిగారు? ప్రభు వెంట వెళ్ళటానికేనా? అదేనండి వారి ఆశ. వాళ్ళు చూపు కావాలని ప్రభుని అడిగింది ఇహలోక సంబంధమైన వాటికి తమ దృష్టిని వినియోగించడానికి కాదు. ప్రభువు వెంట వెళ్ళాలి, మేము ప్రభువుని చూడాలి, ప్రభువును మేము వెంబడించాలి, మేము ఆయన వెంట వెళ్ళాలి. ఆయన వెంట వెళ్ళాలంటే ఆయన అడుగులు గుర్తుపట్టే ఆ దృష్టి మాకు కావాలి. అదే వారి ఆశ. అందుకే వారు ప్రభువుని అడిగారు, చూపు పొందారు, ఆయన వెంట వెళుతున్నారు. చూపు పొందిన వీరి కనుదృష్టి ఎక్కడ ఉందో తెలుసా అండి? ప్రభువారు వేసే ఆ అడుగుల మీద ఉంది. ఆ అడుగులు చూస్తున్నారు వీళ్ళు. ఆ అడుగులలో వీరి అడుగులు వేస్తూ ఆయనను వెంబడిస్తూ వెళుతున్నారు. ఎంత అద్భుతమైన జీవితం ప్రియులారా! మీ జీవితంలో మీరు ఎన్ని దేవుని మేళ్లు పొందారు? ఎన్నో మేళ్లు పొందారు. ఆయన మేళ్లు చేసే దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. ఎన్నో మేళ్లు చేశాడు ఆయన. మరి మేలులు పొందిన నీవు ప్రభు వెంట వెళ్లే అనుభవం నీకుందా? వీళ్ళ జీవితంలో వీళ్ళు పొందింది ఒకే ఒక్క మేలు, ప్రభువుని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టలేదు. నీ జీవితంలో నువ్వు మేలు పొంది ప్రభువుని విడిచిపెడితే ప్రభుకి ఎంత దుఃఖమో తెలిసిన. మేలులు పొందిన వారు ప్రభువును వెంబడించేవారుగా ఉండాలి, ప్రభువుకు సాక్షులుగా నిలబడేవారుగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమ తెచ్చేవాళ్లుగా ఉండాలి. హల్లెలూయా! ఇద్దరి గురుడివారు వారి ఆటంక పరిస్థితులలో వారు ప్రభువుని వెంబడిస్తూనే వెళ్లారు. వారు ఆగిపోలేదు. ఎక్కడి నుంచి అంటే ప్రభువుని కేక వేసే దగ్గర నుంచి కూడా వారి ఆటంకాలన్నిటినీ వారు జయించి అధిగమించి ప్రభు వెంట వారు సాగి వెళుతూ ఉన్నారు. ఇది విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. గురుడితనంలో ఉన్న వ్యక్తి దృష్టి కోసం ప్రార్థన చేయాలి. దృష్టి పొందిన వ్యక్తి ప్రభు వెంట వెళ్లే వ్యక్తిగా మారాలి. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ కొంతమంది మనుష్యులు కనబడుతూ ఉంటారండి. వాళ్ళ పేర్లన్నీ వ్రాయబడలేదు కానీ కొంతమంది మనుష్యుల గురించి ప్రభు ఇక్కడ వ్రాశారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కొందరు పక్షవాయు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఇక్కడ పక్షవాయు రోగం కలిగిన ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడండి. ఈ వ్యక్తి తన జీవితంలో ఎప్పటి నుంచో అదే రోగంతో నలిగిపోతా ఉన్నాడు. ఈ వ్యక్తిని కొంతమంది మనుషులంట ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారట. తీసుకొచ్చారు 4 చేత తనున్న ఆ మంచంతోనే అలాగే మోయించుకొని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. వీరు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ అక్కడ వీరికి వచ్చిన ఆటంకం ఏంటి అంటే, యేసు ప్రభు ఉన్న ఆ ఇల్లు జన సమూహముతో నింపబడిపోయి ఉంది. ఈ ప్రజల్లో గుండా ఈ పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలంటే అసాధ్యం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో వాళ్ళు వెనుదిరిగి వెళ్ళలేదండి. ఇంకా మా వల్ల కాదులే అని విడిచిపెట్టలేదండి. వారు అక్కడే నిలబడ్డారు, ఆలోచించారు. వాళ్లలో ఉన్న ఒక పట్టుదల ఏంటి అంటే, మేము ఎలాగైనా సరే ప్రభువుని చేరాలి. ఈ పక్షవాయు రోగం కలిగిన ఈ వ్యక్తిని ప్రభు దగ్గరకు మేము తీసుకుని వెళితే ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా సరే మేము ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి అని ఆ పట్టుదల కలిగిన వారుగా వీరు ఇంటి మీదకి ఎక్కారంటండి. ఇంటి మీదకి ఎక్కి ఆ ఇంటి పెంకులు, ఆ పైకప్పు విప్పారంటండి. విప్పి ఈ వ్యక్తి మంచాన్ని క్రింద నుంచి పైకి పట్టారంట. ఎంత అద్భుతం అండి! మంచం
నలుగురు వ్యక్తులు ఇంటి మీదకి ఎలా పట్టారో ఆశ్చర్యమే. మంచం ఇలాగా నిలవబడితే ఈ వ్యక్తి కింద పడిపోతాడు. మంచం మీద ఉన్న వ్యక్తి పడకుండా నలుగురు వ్యక్తులు తాళ్లతో ఈ వ్యక్తిని పైకి లాగినది అద్భుతం. వారి దృష్టి అంతా ప్రభు దగ్గరకు ఈ వ్యక్తిని ఎలాగైనా సరే నడిపించాలి అనే అనుభవంలోనే ఉందండి. వాళ్ళు అలాగే ఆ వ్యక్తిని అలాగే పైకి తీసుకుని వెళ్ళారు. ఇంటి కప్పు విప్పారు. ప్రభు ఎదురుగా ఆ వ్యక్తిని సరాసరి అలాగే దించారు. ఈ ప్రయాసంతా ప్రభు చూశాడు. ప్రియులారా, దేవుని కోసం నువ్వే పని చేసినా ప్రభు దాన్ని చూస్తాడు, తగిన ప్రతిఫలం ఇస్తాడు. నీ విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు. ఈ గుడ్డివారి విశ్వాసాన్ని ప్రభు చూచాడు. వారి హృదయంలో ఉన్న ఆ తపన చూచాడు. వారి హృదయంలో ఉన్న మంట చూచాడు ప్రభు. వారిని దాటి వెళ్ళలేకపోయాడు, నిలవబడ్డాడు. ఇక్కడికి వచ్చిన ఈ కొంతమంది వ్యక్తులు, పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని మోసుకుని వచ్చిన వారి ప్రయాస ప్రభు చూచాడు. మన దేవుడు కనికరము కలిగిన దేవుడండి. వారు ఆ వ్యక్తిని ప్రభు ఎదురుగా దించినప్పుడు అక్కడ ప్రభు చెప్తున్న ఒక మాట ఏంటి అంటే, ఆయన వారి విశ్వాసమును చూచి ఈ వ్యక్తికి అద్భుతం చేస్తున్నాడట. ఇది అద్భుతమండి. వారి విశ్వాసమును చూచి ఈ వ్యక్తికి దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఈ వ్యక్తి కోసం ప్రయాసపడే వారు ఉండటం ఎంత ధన్యత. ప్రియులారా, ఈ దినాల్లో రక్షించబడిన మనం, దేవుణ్ణి గుర్తించిన మనం ఒక ప్రయాస మనం ప్రభు కొరకు చేయాలి. అదేంటంటే, ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే దేవునికి దూరమై తాము నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో వారిని మనం ప్రభు దగ్గరకు నడిపించే విధానంలో ఉండాలండి. మొట్టమొదట ప్రభువుని మనం వెంబడించే వారంగా ఉండాలి. రెండవదిగా ప్రభు దగ్గరకు కొంతమందిని నడిపించే విధానంలో కూడా మనం ఉండాలండి. ఈ పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని ప్రభు దగ్గరకు తెచ్చినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి పాపములు క్షమించానని ప్రభు మాట్లాడాడు. ఎంత అద్భుతం. ఆ వ్యక్తి పశ్చాత్తాపడలేదండి. నా పాపాలు క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడలా. ఆ వ్యక్తి తనకు ఏమీ తెలియనట్లుగా అలా ఉండిపోయాడంతే. కానీ అక్కడున్న కొంతమంది మనుషులు ఆ వ్యక్తిని అలాగూ మోసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. వారి విశ్వాసం ఈ వ్యక్తి రక్షణకు కారణమైంది. ఆటంక పరిస్థితులలో వాళ్ళు ఇంకేం చేరతాంలే ప్రభు దగ్గరికి, ఇంక మనం వెళ్ళలేం, ఈ వ్యక్తిని ఇంకా ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళలేమని విడిచిపెట్టి ఉంటే ఈ వ్యక్తి జీవితం ఏమైపోయేది? జీవితకాలం అలాగే పక్షవాతంతో బాధపడేవాడు. ఈ బైబిల్ గ్రంథముల్లో ఆ వ్యక్తి గురించి వ్రాయబడే ఇంత ఉన్నతమైన భాగ్యం పోగొట్టుకుని ఉండేవారు. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో పట్టుదల మనకి చాలా ప్రాముఖ్యం. పట్టుదల కావాలండి. ఓటమిని మనం అంగీకరించకూడదు. ఈ లోకంలో అనేక మంది వ్యక్తులు వారికున్న రకరకాల పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయేవారు ఉన్నారు కొంతమంది. ఒక విచిత్రమైన విషయం చెప్తాను, వినండి. సృష్టి మొత్తములో దేవుడు సృష్టించిన జంతువుల్లో గాని, పక్షుల్లో గాని, నీటిలో ఉన్న జలచరముల్లో గాని ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది మనం పొరపాటును కూడా చూడం. ఏది ఆత్మహత్య చేసుకోదు. కనీసం చిన్న ఈగనైనా చీమనైనా చూడండి, ఆఖరి క్షణం వరకు అది పోరాడుతూనే ఉంటది. కానీ మనిషి, దేవుని జ్ఞానముతో సృష్టించబడిన మనిషి, దేవునికి దూరంగా జీవించే ఈ మనిషి తన పరిస్థితుల మధ్యలో కృంగిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు. ఎంత భయంకరం. ప్రియులారా, ఆత్మహత్య అనేది మహా భయంకరమైన పాపం. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోతాడండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ సృష్టిలో ఏ జంతువు, ఏ పక్షి ఆత్మహత్య చేసుకోదే. ఒక మానవుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? ఎందుకు కృంగిపోతున్నాడు? ఈ రోజున నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టండి. ప్రభు మీ కొరకు అద్భుతాలు చేస్తాడు. ఏ సమస్య చేత నువ్వు నలిగిపోతున్నావో, ఏ పరిస్థితిలో నేను ఓడిపోయానని నువ్వు అనుకుంటున్నావో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆటంకముల మధ్యలో నీకు జయమిచ్చే దేవుడు ఆయన. ఆయన విజయమిచ్చే దేవుడండి. విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టలేదు ఎవరిని.
ఇప్పటి వరకు ప్రభువుని నమ్ముకున్న ఏ వ్యక్తిని ప్రభు విడిచిపెట్టలేదండి. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయనని చెప్పిన ప్రేమ కలిగిన దేవుడండి. ఆటంకాలు వస్తాయి జీవితంలో, శ్రమలు వస్తాయి జీవితంలో, రావని ప్రభు ఎక్కడ చెప్పలేదు. అయితే వాటన్నిటిలో జయమిస్తానని ప్రభు చెప్పాడు. మరొక మాట చెప్తున్నాను, పోరాటము లేకపోతే కిరీటము లేదు. తన పిల్లలు ఈ లోకంలో జయించే జయశారులుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఆయన జయించాడు, మనం జయించాలని కోరుకున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన వ్రాయిస్తున్నాడు, జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టుకుంటానని ప్రభు మాట్లాడారు. మనము జయించాలి ఈ లోకంలో. నువ్వు జయించడానికే పిలువబడ్డావు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు దేవుని బిడ్డగా మారిన క్షణం నుండి నీ జీవితంలో విక్టరీ అనేది గ్యారంటీగా వ్రాయబడింది. నువ్వు జయించడానికే పిలువబడ్డావు. నీ తండ్రి నీకు జయమిచ్చే దేవుడు, నీ రాజు నీకు జయమిచ్చే దేవుడు. ఆయన జయించాడు, మనకు ముందుగా వెళుతున్నాడు. ఆయన జయములో ఈ రోజున మనం వెళుతూ ఉన్నామండి. మనం చేయవలసింది ఏమీ లేదు, ఆయనను వెంబడించటమే మనం చేయవలసింది. ఆయన జయించాడు, మనం ఆయన్ని వెంబడిస్తుంటే మనం కూడా జయించే వారంగా వెళుతున్నాం. మన రాజు ముందు నడుస్తున్నాడు, ఆ మార్గంలో మనం ముందు నడుస్తున్నాం. అందుకే ఈ రోజున యేసు నామములో ప్రార్థించగానే స్వస్థతలు, యేసు నామములో ప్రార్థించగానే దయ్యాల నుంచి విడుదల. కారణం ఏంటంటే ఈ కార్యాలన్నీ ఎవరు చేశారంటే మన రాజు చేశాడు. ఈ రోజున ఆ జయములో మనం వెళుతున్నాం. ఆయన నామములో అందుకే జయం, ఆయన నామములో మనకు అత్యధిక విజయం. ఆయన నామములో సూచిక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. వీటన్నిటికి కారణం మన రాజు జయించాడు. ఈ రోజున మనం జయించగలుగుతున్నాం. ఓటమి లేదు, ఓటమి లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఓటమి లేదని నేను చెప్తున్నాను. నువ్వు ఓడిపోయే వ్యక్తివి కాదు. పరిస్థితులు నీకెంత కఠినంగా నిలవబడినప్పటికీ కూడా నువ్వు దేవుని పక్షాన్ని నిలబడు. దేవుడు నీ పక్షాన్ని నిలవబడతాడు, నీకు జయమిస్తాడు. గుడ్డివాడికి ఉన్న ధైర్యం నీకు లేదా? పక్షవాయు రోగం కలిగిన వ్యక్తికి ఉన్న విశ్వాసం నీకు లేదా? పక్షవాయు కలిగిన వ్యక్తి తను అప్పగించుకున్నాడు. వాళ్ళు తీసుకెళ్తుంటే, అయ్యా పైకెత్తుతున్నారేంటి, పడేస్తారా, నన్ను వదిలేయండి, నేను రాలేను అనలేదండి. వాళ్ళు పైకెత్తుతుంటే గమ్మున అలాగే అప్పగించుకున్నాడు. అక్కడి నుంచి పడిపోతే దెబ్బలు తగులుతాయా? ఇలాంటి అనుమానాలకు స్థానం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు నువ్వు అనుమానానికి స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉండకూడదు. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వాసముతో ముందుకు వెళ్తాడంతే. ఈ రోజున ఈ గుడ్డి వ్యక్తుల్ని గాని, ఈ పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని గాని మన ముందు మనం పెట్టుకుంటున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, మనలో పట్టుదల కావాలి. మన విశ్వాస జీవితంలో పట్టుదల కావాలి, ప్రార్థన జీవితంలో పట్టుదల కావాలి, దేవుని కొరకు నిలవబడే విషయంలో పట్టుదల కావాలి. దేవుని కొరకు నిలవబడవలసినది నేనే అని నిన్ను నీవు సమర్పించుకోవాలి. నీవే దేవుని కొరకు నిలవబడాలి, నీవే ప్రభువునకు కావాలి. నిన్నే దేవుడు జయించే వ్యక్తిగా నిలబెడతాడు. ఈ లోకంలో ఎన్నిక లేని వారిని, నీచులను, ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఎన్నుకొని వారిని మూలకు తలరాయిగా చేసి నిలబెట్టి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మన ప్రభువు శక్తి కలిగిన దేవుడు. దరిద్రతలో నువ్వు నలిగిపోతున్నా, నువ్వు పట్టుదలతో ప్రార్థించే వ్యక్తివైతే నిన్ను లేమి కలిగిన స్థానం నుండి లేపి రాజులతో కూర్చోబెడతాడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ రోజున మన ప్రభు నీతో మాట్లాడుతున్న మాట అదే. నువ్వు పట్టుదల కలిగిన వ్యక్తిగా దేవుని పక్షాన్ని నిలబడు, దేవుడు నీ పక్షాన్ని నిలబెడతాడు. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని నేను మీకు తెలియజేస్తాను. 12 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి రక్తస్రావ రోగం చేత నలిగిపోతా ఉంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. ఆమె రోగం నయం కాలేదు. ఆఖరిగా ఆమె యేసు ప్రభుని గురించి విన్నది. ప్రభు దగ్గరికి వెళ్లాలని తీర్మానం చేసుకుంది. వెంటనే బయలుదేరింది, వచ్చింది. కానీ ప్రభువును చేరటానికి చుట్టూ అనేక మంది జన సమూహం అడ్డంగా ఉన్నారు. ఈమె ప్రభువును చేరటానికి ఎలాగో అర్థం కాలేదు. అయితే ఆమెలో పట్టుదల ఉంది, ఆసక్తి ఉంది. లోపలికి క్రమక్రమంగా వెళ్ళింది, ప్రభువుకు దగ్గరగా వెళ్ళింది. నీలో పట్టుదలుంటే నువ్వు ప్రభువుకు దగ్గరగా వెళ్తావు. ఆమె దగ్గరగా వెళ్ళింది, ప్రభు వస్త్రాన్ని ముట్టింది. ఆయన ఈమె కోసం ప్రార్థన చేయలేదండి. జాగ్రత్తగా వినండి.
ప్రభువు ఈమె కోసం ప్రార్థన చేయలేదు. ప్రభువేమి ఈమెను స్వస్థపరచడానికి ఆయన ఏ కార్యం చేయలేదు. ఈమె విశ్వాసం ఆయనను ముట్టి ఆయన ప్రభావాన్ని ఈమెలోనికి ఈమె పొందుకునేలా చేసింది. ప్రభావం ఆయనలోంచి ఈమెను బలంగా తాకిందట. కారణం ఈమె విశ్వాసం. ప్రభు చెప్పాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. ఎంత అద్భుతం! పట్టుదల నీలో ఉంటే, విశ్వాసం నీలో ఉంటే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధమే. 12 సంవత్సరాల నుంచి ఉన్న రోగం ఒక్క క్షణములో ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. కారణం ఆమెలో ఉన్న పట్టుదల, ఆ విశ్వాసం ప్రభు యొక్క దైవిక స్వస్థత శక్తిని పొందుకునేలా చేసింది. పట్టుదల ఉంటే దేవుడు నీకు ఏ కార్యమైనా చేస్తాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్పింది. నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. ప్రభు కార్యం చేసేంత వరకు నీ ప్రార్థన ఆపద్దు. పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ క్రైస్తవ జీవితంలో గాని, నీ విశ్వాస జీవితంలో గాని ఎక్కడ ఆటంకాలు వచ్చినాయని ఆగిపోవద్దు. ఆటంకాలు వస్తే ఇంకా ముందుకు రా. ఒక దైవజనుడు చెప్పాడు, సైతన్ గడన్న అంట ఆ దైవజనుడిని, నువ్వు చిన్నగా వెళ్ళు అన్నాడట. ఆ దైవజనుడు అన్నాడు, చిన్నగా కాదు, ఇక బ్రేకు లేదు, రివర్స్ గేరు లేదు, ఇక దూసుకుని వెళ్ళిపోద్దంతే. ఆత్మీయ జీవితంలో అంత రోషం కలిగి, పట్టుదల కలిగి, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రియులారా, అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మీరు తీర్మానం చేసుకుంటే ప్రార్థన చేయండి. ఇప్పుడు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మనం దేవుని గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినం ఎంతమంది అయితే ప్రభువా ఈ కార్యక్రమం చూస్తున్నారు, వారందరి జీవితంలో పట్టుదల మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకై నిలిచే పట్టుదల దయచేయండి. ప్రార్థనలో పట్టుదల కలిగిన వ్యక్తులుగా చేయండి. విశ్వాసములో పట్టుదల కలిగిన వ్యక్తులుగా చేయండి. ఎక్కడ నా తండ్రి కృంగిపోనివ్వద్దు, ఎక్కడ వీరిని బలహీనపడనివ్వద్దు, ఎక్కడ దిగజారిపోనివ్వద్దు. నీ కొరకై నిలబెట్టండి. నీ బిడ్డలు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీ బిడ్డల్ని తాకాలని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే నాయన పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు ఇప్పుడే ముట్టండి. వారి జీవితాలు అద్భుత రీతిగా మార్చండి. వారిని మీరు ఆశీర్వదించండి. నీ కొరకై పట్టుదల కలిగిన వ్యక్తులుగా నిలబెట్టమని, బలపరచుమని యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధి అయిన కృపతో దీవించును గాక. మీ ప్రార్థనా జీవితంలో పట్టుదల కలిగి ఉండండి. మర్చిపోవద్దు, మీరెన్నడూ ఓడిపోరు. మీరు జయించే వ్యక్తులుగా ఉంటారు. ఆమేన్.